హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రెడ్డిస్ కిచెన్. ఇన్స్టెంట్ చట్నీ మిక్స్ ఇది ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ మధ్య మన వీడియోస్కి చాలా గ్యాప్ వస్తుంది. సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అయితే నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మరి చట్నీ మిక్స్ మనం డైలీ టిఫిన్లోకి కంపల్సరీ చట్నీ ఉంటేనే మన పిల్లలు తింటూ ఉంటారు. మరి చట్నీ కోసం మనం తల్లులు పడే బాధ అనేది అసలు చెప్పని అవసరం లేదు. రెగ్యులర్గా డైలీ మనం చేయాల్సిన పనే. అలా కాకుండా ఒకేసారి పొడిలాగా కొట్టుకొని ఎప్పటికప్పుడు చట్నీలా కలుపుకోవడానికి ఏ విధంగా హెల్ప్ అవుతుందో ఈ వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా 1 కప్పు పల్లీలను తీసుకొని వేయించండి. డ్రైగానే, ఆయిల్ వేయనవసరం లేదు. వేయించి పక్కన పెట్టండి. అలాగే 1 కప్పు పుట్నాలు, వీటిని కూడా లైట్గా వేయించండి. ఇది కూడా ఆయిల్ లేకుండానే వేయించండి. దూరగా వేయిస్తే సరిపోతుందన్నమాట. ఇలా చేసి పెట్టుకున్న పౌడర్ని మనం చేసుకునే క్వాంటిటీని బట్టి నెల వరకైనా సరే నిల్వ ఉంచుకోవచ్చు అనమాట. ఈ విధంగా మిక్స్ అనేది చేసి పెట్టుకోవడం అనేది చాలా ఈజీగా మార్నింగ్ టైం సేవ్ చేసుకోవచ్చు. పిల్లల్ని స్కూల్కి పంపడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. దోరగా వేగినవి వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. అన్నిటినీ మిక్స్ చేసి పెట్టుకుంటాం. ఓకే, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసి పెట్టండి. అదే ప్యాన్లో ఎండు కొబ్బరి ఒక హాఫ్ చెక్క వరకు. కొంతమందికి ఎండు కొబ్బరి స్మెల్ నచ్చదు, అలాంటి వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయవచ్చు. బట్ కొబ్బరి కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇలా దీన్ని కూడా డ్రైగానే వేయించండి. వేయించి పక్కన పెట్టుకోండి. ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు డ్రై చిల్లీస్ 30 to 40 వరకు డ్రై చిల్లీస్ తీసుకొని బాగా ఎర్రగా ఉన్నాయి తీసుకోండి. వీటిని కూడా వితౌట్ ఆయిల్ వేయించండి. ఇది మీరు కావలసిన టేస్ట్ను బట్టి, అంటే కారాన్ని బట్టి మీరు ఎంచుకోవచ్చు ఎన్ని మిర్చి కావాలి అనేది. 30 to 40 అనేది కొంచెం కారం ఎక్కువగా ఉంటుంది. తక్కువ తినేవాళ్ళు ఒక 15 to 20 తీసుకోవచ్చు. దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టండి. ఇక ఆఖరిగా వెల్లుల్లి రెబ్బలు ఒక 10 వరకు, 8 నుంచి 10 వరకు, 1 స్పూన్ జీలకర్ర, 2 రెబ్బలు చింతపండు. వీటిని కూడా అదే ప్యాన్లో పెట్టి పక్కన కొంచెం హీట్ చేయండి. ఆఖరిగా 1 స్పూన్ నువ్వులు వేసుకోండి. నువ్వులు కూడా చట్నీకి ఎంతో టేస్ట్ ఇస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆపేయండి. అంటే లైట్గా మంట తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మనం నువ్వుల్ని వాటిని పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత పల్లీలను పొట్టు తీసి, పుట్నాలు, పల్లీలు, సాల్ట్, సరిపడా సాల్ట్ తీసుకొని ఒకసారి మిక్సీ పట్టి పొడిని పక్కన పెట్టుకోండి. మరలా అదే జార్లో రెడ్ చిల్లీస్ కూడా పౌడర్ చేయండి. ఇక ఆఖరిలో వెల్లుల్లిని, చింతపండుని, నువ్వుల్ని మిక్సీ పట్టి విడివిడిగా కలపండి. ఎందుకనంటే వెల్లుల్లి, చింతపండు వేసేటప్పుడు పొడి ముద్ద అయిపోతుంది. కాబట్టి అలా ముద్ద అవ్వకుండా ఉండాలి అంటే విడివిడిగా వేసి కలపండి. ఇప్పుడు చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూడండి. మీకు ఎంత కావాలో అంత పొడిని తీసుకొని దానిలో వాటర్ని యాడ్ చేయండి. వాటర్ కలుపుతూ మీకు కావలసిన విధంగా, అంటే గట్టిగా కావాలా పలచగా కావాలా చూసుకోండి. ఆ విధంగా చట్నీని ప్రిపేర్ చేసి ఆఖరిలో తాలింపు వేసుకోండి. ఈ విధంగా ఒక గాజు సీసాలో దాచిపెట్టుకోవచ్చు. 1 నెల వరకు నిల్వ ఉంటుంది. చట్నీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉండే చట్నీ. ట్రై చేసి చూడండి. మార్నింగ్ టైం సేవ్ చేసుకోండి. ఆఖరిగా తాలింపు వేయండి. చట్నీ మిక్స్, ఇన్స్టెంట్ చట్నీ మిక్స్ 1 month వరకు నిల్వ ఉంటుంది. డోంట్ మిస్. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.